నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం ఓయూలో ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగ జేసీ తరఫున కూడా జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రధానంగా ఒక 5 డిమాండ్లతోటి కూడా వీళ్ళు ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. వీళ్ళు గత ఏడాదే ఈ సంవత్సరం కూడా అయిపోతుంది, కొత్త క్యాలెండర్ రాబోతుంది, ఇంకా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నారని చెప్పి కూడా నిరుద్యోగుల తరఫున నుంచి ఒక నినాదంతో బయటికి రావడం జరిగింది. ఒకసారి మనతో పాటు నిరుద్యోగుల జేఏసీ వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడి ముఖ్యంగా వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, వీళ్ళు ఇంకా ఎలా ఈ నిరసన తెలిపబోతున్నారని కూడా మాట్లాడడం. నమస్తే అన్న. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి మద్దతు తెలిపారు. సో నిరుద్యోగులు కూడా వాళ్ళకి ఒక అంతు సహాయపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు తీసుకురావడానికి హెల్ప్ చేశారు. అట్లాంటి నిరుద్యోగులకి అమల్లోకి వచ్చినటువంటి ఒక నెలలోపే మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అప్పుడు రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు వచ్చి మీకు నిరుద్యోగులకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తవుతా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మీకు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి అవ్వచ్చు, 5,000 ఇస్తామని ఇవన్నీ కూడా ఒక్కటి కూడా మీకు అమలు చేయలేదు. ఏం చెప్తారు దీని గురించి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ నిరుద్యోగుల గురించి కనీసం మాట్లాడతలేరు ఈ ముఖ్యమంత్రి. మేము ప్రధానంగా నిరుద్యోగ జేఏసీ నుంచి డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ఈ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల గురించి చర్చించి తక్షణమే జాబ్ క్యాలెండర్ను ప్రకటించి దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. గతంలో కూడా రాష్ట్ర అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటించారు, కానీ ఆ జాబ్ క్యాలెండర్ను అమలు చేయలేదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల ఖాళీలన్నింటి వివరాలను ఒక జాబ్ క్యాలెండర్ రూపంలో తీసుకొస్తే నిరుద్యోగి కూడా ఎప్పుడు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ కావాలనేటువంటి ఒక క్లారిటీ స్పష్టత ఉంటుంది. రెండవది, ఈరోజు చాలామంది నిరుద్యోగులు కూడా ఇగొస్తుందా ఉద్యోగం, ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయని రోజుల తరబడి సంవత్సరాల తరబడి అశోక్ నగర్ ఏరియాల్లో, కోచింగ్ సెంటర్ ఏరియాలలో, ఈరోజు దిల్సుఖ్ నగర్ ఏరియాలో, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో సంవత్సరాల తరబడి జీవితాలు పనంగా పెట్టి చదువుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తే మాకు డిఎస్సి ఎప్పుడు వస్తుందని ఒక క్లారిటీ ఉంటుంది కదా. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణం అసెంబ్లీలో చర్చ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కూల్చేసిళ్ళు. నిరుద్యోగులు పోరాటం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నిరుద్యోగుల త్యాగాల వలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో రోడ్డు మీద కూర్చొని నిరుద్యోగులందరితో మాట్లాడి మా ప్రభుత్వం వస్తే వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఆ మోడల్ ఈ మోడల్ అమలు చేస్తామని గొప్పగా చెప్పినటువంటి రాహుల్ గాంధీ మాటలు ఇక్కడ ఈ ఆచరణలకు ఎందుకు నోచుకోవట్లేదు? 2 సంవత్సరాలు అవుతున్న నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం యొక్క ప్రేమ ఎటువైందని ఈ సందర్భంగా అడుగుతున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు పొద్దున్న లేస్తే ఏదో RRR అని, లేకపోతే కొత్త సిటీని తీసుకొస్తామన్నాడు, లేకపోతే ఎక్కడెక్కడో ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయాల గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ప్రధాన సమస్యలు వదిలేసిండి. ఇక్కడ నిరుద్యోగ సమస్య అనేది ప్రధానమైన సమస్య. తెలంగాణ కోసం పోరాటం చేసిందే ఉద్యోగాల సాధన కోసం. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పోరాటం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు ప్రొఫెసర్ల ఖాళీలు ఉండడం వల్ల చదువు చెప్పడానికి టీచర్ లేకపోతే డిపార్ట్మెంట్లకు తాళాలు వేసే పరిస్థితి యూనివర్సిటీలో వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఓయూకి వచ్చి సప్పట్లు కొట్టించుకొని పోయిండు. ఈరోజు 1000 కోట్లు ఇస్తామని చెప్పిండు, కానీ ఆచరణలో అమలు లేదు. 1000 కోట్లు కూడా ఇంకా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు తక్షణమే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అయితే పోస్టులు ఎవరైతే భర్తీ చేయలేదు అంటున్నారో వాళ్ళని నమ్మకండి. వాటి పార్టీల తరపు నుంచి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని అంటూ ఉన్నారు. ముఖ్యంగా అయితే ఎవరైతే నిరుద్యోగుల తరపు నుంచి వెళ్ళి వాళ్ళ వాయిస్ని లేవలెత్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీల తరపు నుంచి మాట్లాడుతున్నారని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా టీఆర్ఎస్ నిరుద్యోగ సమస్యను పరిష్కారం వల్ల ఫెయిల్ అయిందని మాట్లాడితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాబట్టి నిరుద్యోగులు మాట్లాడేలా. అది ప్రధానమైనటువంటి ఎజెండా. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల సాధన అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాను తీసుకొని పనిచేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉద్యోగాలు భర్తీ చేసిళ్ళు. ఆ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఫోటో దిగడానికి రేవంత్ రెడ్డి ఉపయోగపడ్డాడు తప్ప కొత్తగా నోటిఫికేషన్ వేసింది మాత్రం ఏం లేదు. కేవలం ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చింది తప్ప కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది ఏం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్నటువంటి సుమారుగా 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. తక్షణమే వీటిని భర్తీ చేయాలి. మీరే చెప్పిల్లు కదా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరే చెప్పారు కదా. ఆ మాట మీద ఎందుకు ఉండట్లేదు? కాబట్టి నువ్వు ఫస్ట్ ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయి. ఇప్పుడు మీరు చెప్పండి, మరి 2 సంవత్సరాలు అయింది కదా, ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి? 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఈ ముఖ్యమంత్రి 5,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వం చేసినటువంటి ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలకు నియామకాలకు సర్టిఫికేట్ ఇచ్చింది తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. కాబట్టి తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఈ ప్రభుత్వాన్ని కూడా చాలా సమయం ఇచ్చినావు నిరుద్యోగులుగా. కొత్తగా వచ్చిండగా రేవంత్ రెడ్డి కూడా కొంత అర్థం చేసుకుంటావు ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చినావు. ఆ టైం దాటిపోయింది.
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మా పోరాటం కొనసాగుతుంది. ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రకటించాలి, లేకపోతే మా కార్యాచరణ తీసుకొని పోతాం. చెప్పండి, మీరు ఎట్లా ఉంటుంది, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మీరు 5 డిమాండ్లతో అయితే ముందుకు వచ్చారు, ఏం చెప్తారు మీరు? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాలు. అందులో ప్రధానమైనది నియామకాలకు సంబంధించి. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోను, ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా మొత్తం పేపర్ లీకేజ్లు తోని మొత్తం కూడా రద్దయినటువంటి పరిస్థితి మనం చూసినాం. నిరుద్యోగులు నిరాశ చెంది బీఆర్ఎస్ని ఓడించడం కోసం యూనివర్సిటీ వదిలి, కోచింగ్ సెంటర్స్ను వదిలి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అంతేకాదు యూత్ డిక్లరేషన్ని మేము ప్రకటిస్తాం. యూత్ డిక్లరేషన్లో ప్రధానమైనది జాబ్ క్యాలెండరు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము ఉద్యోగాల భర్తీని ప్రక్రియ చేపడతాం. అది కూడా జూన్ 2 నాడు ప్రకటించి సెప్టెంబర్ 17 నాడు మేము అమలు చేస్తామని చెప్పారు, భర్తీ చేస్తామని చెప్పారు ఉద్యోగాలు. కానీ 2024 ఆగస్టు 2వ తేదీన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక అస్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ను మేము ప్రకటిస్తామని చెప్పారు. అది కూడా ఇప్పటివరకు అమలు చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. 2024 ఆగస్టు 2 ప్రకటించడం సంవత్సరం అయింది. అది కూడా 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయింది ఇస్తాను, ఏది కూడా ఇవ్వట్లేదు. కేవలం ప్రచారాలకు, ప్రకటనలకే ఈ ప్రభుత్వం కూడా పరిమితం అవుతా ఉన్నది. ఇది సరైనది కాదు. ఇప్పటికే నిరుద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తితోని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒక పూట తినక పస్తులుండి ఈరోజు కోచింగ్లలో లక్షలాది రూపాయలని ఈరోజు కోచింగ్ సెంటర్లలో అప్పు చేసి మరి కోచింగ్ తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయం గురించి, ప్రాజెక్టుల గురించి చర్చ జరగాలి, మంచిదే. కానీ అందులో రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఎజెండా నిరుద్యోగ అంశం. మరి ఈ నిరుద్యోగ అంశం పైన కూడా ఒక రోజు మొత్తం కూడా చర్చించాల్సిన అవసరం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నది. కానీ నిరుద్యోగ అంశం ఎక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి కనబడతలేదు. కాబట్టి మేము డివైఎఫ్ఐగా నిరుద్యోగుల తరఫున, నిరుద్యోగ జేఏసీగా మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని అమలు చేయాలి. అందులో ప్రధానమైనది 18 రకాలతో కూడినటువంటి 18 రంగాల్లో ఉన్నటువంటి మేము భర్తీ చేస్తామని చెప్పేసి ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించినావో ఆ జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 9,000 మంది ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతేకాదు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఒక బీస్వాల్ కమిటీ అని వేసింది, పిఆర్సీ నివేదికని. ఆ పిఆర్సీ నివేదిక ఏమిచ్చింది? 1,91,126 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ 1,91,126 ఉద్యోగాలు ప్లస్ సంవత్సరానికి 9,000 మంది ప్రభుత్వ శాఖల్లో రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం మన రాష్ట్రంలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇది సరైనది కాదు. నిరుద్యోగులని నిర్లక్ష్యం చేస్తే వారి ఆగ్రహానికి గురవుతారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసిరు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అదే గతి పడుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులన్నిటి కూడా ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. మొన్న డీజీపీ గారు ప్రకటించారు 20,000 ఉద్యోగాలను వేస్తామని చెప్పేసి ప్రకటించారు. తక్షణమే పోలీసు బోర్డుకు సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు ఆ 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా డిఎస్సి ప్రకటించాలి. అన్ని రంగాల్లో కూడినటువంటి ఈ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కూడా అనేకమైనటువంటి ఖాళీలు ఉన్నాయి యూనివర్సిటీలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలలో. కాబట్టి వీటన్నిటి కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధికారుల కొరతతోని ఎక్కడి పనులు అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అధికారుల కొరత తీర్చడానికి ప్రభుత్వ ఖాళీలు ఉన్నటువంటి పోస్టులు ఏమున్నాయో ఆ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసి అధికారుల కొరత తీర్చి సౌలభ్యం, పరిపాలనను అందించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల నిరుద్యోగుల తరపున అసెంబ్లీ ముట్టడికైనా మేము వెనకాడమని చెప్పేసి గతంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు డివైఎఫ్ఐ నిరుద్యోగుల తరపున పోరాటం చేసింది. అందుకోసం నిరుద్యోగుల తరపున లక్షలాది ఉద్యోగాల సాధన కోసం ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సో చెప్పండి, మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లో మరి 60,000 ఉద్యోగాలు అయితే ఇచ్చినామని అంటా ఉన్నారు, ఏం చెప్తారు? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అత్యంత ఆర్భాటంగా యూత్ డిక్లరేషన్ని హైదరాబాద్ నగరంలో ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం కూడా వేస్తామని చెప్పారు. ఆ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా నెలకి
నిరుద్యోగ వృత్తి కింద 5,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అది అమలు చేయటం లేదు. 2 లక్షల ఉద్యోగాలు లేవు. గత ప్రభుత్వం వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకి నియామక పత్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకని వాళ్ళ పోలీస్ శాఖలో ఖాళీలుగా ఉన్నాయి. అదేవిధంగా విద్యాశాఖలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి, లక్షలాది పోస్టులు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా నిరుద్యోగుల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోపక్క ఈ రాష్ట్రంలో లక్షలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం యూనివర్సిటీలలో వేలాది టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి. వాటన్నిటిని భర్తీ చేయటం వల్ల యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. అందుకని ఈ రకంగా మొత్తం నిరుద్యోగ సమస్యతోటి రాష్ట్రం పెద్ద ఎత్తున ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అంటా ఉన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ అనే పేరుతోటి పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా మొత్తం కూడా పెట్టుబడులను ఆకర్షించినామని చెప్తా ఉన్నారు. మరి గ్లోబల్ సమ్మిట్లో ఎన్ని లక్షల ఉద్యోగాలకు మీరు హామీ తీసుకున్నారు అంతర్జాతీయంగా అని చెప్పేసి ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. అందుకని హడావుడి ఆరుబాట ప్రకటనలు కాదు కావాల్సింది, నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలకి తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర అసెంబ్లీలో మీరు ఏ సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు? విద్యా ఉపాధి నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడాలి. ప్రతిపక్ష పార్టీని అధికార పక్ష పార్టీలను తిట్టుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి చేసినటువంటిది ఏం లేదు. అందుకనే రాష్ట్ర అసెంబ్లీలో నిరుద్యోగ సమస్య మీద చర్చ జరగాలి, విద్యారంగం మీద చర్చ జరగాలి, ఖాళీల మీద చర్చ జరగాలి. ఈ రాష్ట్రంలో ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఎప్పటి వరకు భర్తీ చేస్తారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలు చర్చ చేయాలి. అందుకని వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ఎప్పటివరకు అమలు చేస్తారో ప్రకటించాలి ముగించే నాటికి. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. మీరు ఇస్తానన్నటువంటి 5,000 నిరుద్యోగ భృతి ఎందుకని ఇప్పటివరకు ఇవ్వటం లేదు? దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎందుకని విడుదల చేయడం లేదు? 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని ఇవన్నీ రకాల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా రాష్ట్ర అసెంబ్లీలో చర్చించాలి. మీరు విమర్శలు చేసుకోవడం కాదు, మీరు వ్యక్తిగత దూషణలు చేసుకోవడం కాదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం తక్షణమే ఒక ప్రణాళిక ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రకటించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నెలకి 5,000 ప్రతి నెలకి నిరుద్యోగులకు 5,000 ఇస్తున్నారు కదా, ఇప్పటివరకు ఎన్ని వేలు ఇచ్చింది? మరి నిరుద్యోగులకు ఎన్ని వచ్చింది? ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. 5,000 నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా నెలవారీగా ఇవ్వాలి. 40 లక్షల మంది నిరుద్యోగ యువతకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, ఓట్లు వేసుకున్నది, అధికారంలోకి వచ్చింది, నిరుద్యోగ భృతి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్న తర్వాత 5 పైసలు కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులు మోసం చేసింది. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది, కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల కాలం హైదరాబాద్ వచ్చి వెళ్ళారు, ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి వెళ్ళారు. ఇక్కడ నిరుద్యోగులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. వాళ్ళ గురించి ఏ మాత్రం మాట్లాడకుండా ఒక హామీ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. కాబట్టి నిరుద్యోగ యువత 5,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ కోసం అమలు చేయాలి, యూత్ డిక్లరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేస్తారని చెప్పేసి కూడా మరోసారి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మొత్తంగా అయితే ఇది వీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ప్రధానంగా నిరుద్యోగులు అయితే ప్రధానంగా ఒక 6 డిమాండ్లతోటి కూడా వీళ్ళు నిరసన తెలుపుతా ఉన్నారు. ఏదైతే జాబ్ క్యాలెండర్ని వెంటనే రిలీజ్ చేయాలి, అట్లాగే రాష్ట్రంలో అసెంబ్లీలు జరుగుతూ ఉన్నాయి కదా, అసెంబ్లీలో కూడా నిరుద్యోగుల గురించి, భర్తీల గురించి ఖచ్చితంగా కూడా చర్చించాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి నిరుద్యోగి కూడా నెలకు ఖచ్చితంగా కూడా 5,000 ఇవ్వాలి. 40 లక్షల నిరుద్యోగులు ఉన్నారు, 40 లక్షల నిరుద్యోగులకు కూడా 5,000 ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఇంకా అట్లాగే స్టూడెంట్ ఎన్నికలు నిర్వహించాలి, ఇక యూత్ డిక్లరేషన్లు కూడా హామీలు అమలు చేయాలని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. సో మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.